అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డిలో కాప్స్ డెత్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ట్విస్ట్లు ఇస్తోంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఓ ఆపరేటర్ తీస్తే వెబ్ సిరీస్కు మించిపోతుంది. వీళ్ల ముగ్గురు మరణాల గురించి ఆలోచిస్తే వందలాది ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి. వీళ్ల మధ్య ట్రయాంగిల్ స్టోరీ నడిచిందా? లేడీ కానిస్టేబుల్ ఎస్ఐ ఆపరేటర్ను ట్రాప్ చేసిందా? అది కాకుంటే కానిస్టేబుల్ ఆపరేటర్ లవ్ స్టోరీలోకి ఎస్ఐ విలన్లా ఎంటర్ అయ్యారు. ఇవన్నీ కాదనుకుంటే ఎస్ఐపై హనీ ట్రాప్ జరిగిందా? ఇలా అనుకుంటూ పోతూ ఉంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు ఈ కేసును చుట్టుముడుతున్నాయి. అయితే ముగ్గురు మృతికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నీళ్లలో మునగడంతోనే ముగ్గురు చనిపోయినట్టు పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్లో వెల్లడైంది. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తేల్చారు. మరో ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని తేలిపోయింది. కానీ ముగ్గురు మృతికి సంబంధించి ఇంకా కొన్ని అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు ముగ్గురు ఒకేసారి చెరువులోకి దూకి చనిపోయారా, లేక ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్లిన మిగిలిన ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. కానీ ఈ ముగ్గురికి సంబంధించి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగానే పోలీసులు ముందుకు కదులుతున్నారు. అలా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ల మధ్య ఆత్మహత్యపై ముందే చర్చ జరిగినట్లు కూడా విచారణలో తెలుస్తోంది. నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నేను చేసుకుంటానని చివరికి ఇద్దరం కలిసి చనిపోదామంటూ ఇద్దరూ చాటింగ్ చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై వారిద్దరూ ఎస్ఐతో సైతం చర్చలు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయే ముందు కూడా ఈ ముగ్గురు పలుమార్లు ఫోన్లలో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయి కుమార్, శృతి సెల్ ఫోన్లో అన్లాక్ కాకపోవడంతో కేసు చిక్కుముడి ఇంకా వేయటం లేదు. ముందు నుంచి ఈ కేసును లోతుగా పరిశీలిస్తే ఒక పెళ్ళైన వ్యక్తి, పెళ్ళై విడాకులు తీసుకున్న మహిళ, పెళ్లి కాని యువకుడు, ఈ ముగ్గురు కలిసి చావడం పోలీస్ డిపార్ట్మెంట్నే విస్తుపోయేలా చేసింది. అసలు కానిస్టేబుల్ అయిన శృతికి నిఖిల్తో పరిచయం ఎలా మొదలైంది? వీరి మధ్యలోకి ఎస్ఐ సాయి కుమార్ ఎంటర్ అయ్యారా అన్న విషయాలే ఇప్పుడు కీలకంగా మారాయి. కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మధ్య పరిచయం గురించి ఆరా తీస్తే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పెళ్ళై విడాకులు తీసుకున్న శృతి ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది. బీబీపేటలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్యూటర్లు మరమ్మతులు చేసేవాడని చెబుతున్నారు. ఇదే క్రమంలో, అంటే సరిగ్గా ఇదే క్రమంలో శృతి, నిఖిల్ల మధ్య పరిచయం ఏర్పడ్డట్లు అర్థమవుతోంది. వయస్సులో శృతి నిఖిల్ కంటే పెద్దదైనప్పటికీ ఇద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు కూడా స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. ఎక్కడి వరకు బాగానే ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం బీబీపేట ఎస్ఐగా సాయి కుమార్ పనిచేశారు. అదే సమయంలోనే కానిస్టేబుల్ శృతితో సాయి కుమార్కు సాన్నిహిత్యం పెరిగింది అంటున్నారు చూసిన వాళ్ళు. దీంతో శృతి, నిఖిల్ పెళ్లి విషయంలో వాయిదా పడినట్లు గుసగుసలు కూడా వినపడుతున్నాయి. అలా ఇద్దరి స్టోరీ కాస్త ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారిందని పోలీసు వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. బీబీపేట నుంచి బిక్కనూరుకు సాయి కుమార్ బదిలీ అయ్యారు. అయినా ముగ్గురు టచ్లోనే ఉన్నారు. మరి వీళ్ళకి ఎక్కడ చెడింది? వీళ్ళిద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగింది అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈ నెల 25న ముగ్గురు కలిసి మాట్లాడుకునేందుకే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకు వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ఎస్ఐ సాయి కుమార్ కారులో కామారెడ్డి వైపు వెళ్లారు. బీబీపేట నుంచి నిఖిల్ తన బైక్పై దోమకొండ, బీటీఎస్ల మీదుగా హైవేకు చేరుకున్నట్లు తెలుస్తోంది. శృతి బస్సులోనే బయలుదేరిందని, ఆమె నర్సన్నపల్లి శివారు వద్ద బస్సు దిగిందని అంటున్నారు. ఓ ధాబా వద్ద ముగ్గురు కలుసుకొని అక్కడి నుంచి ఒకే కారులో బయలుదేరని కూడా ప్రచారం జరుగుతూ ఉండగా, అక్కడ సీసీ కెమెరాలు ఏమాత్రం పనిచేయకపోవడంతో ఈ విషయం మీద మాత్రం ఏ స్పష్టత, క్లారిటీ కూడా రాలేదు. ముగ్గురు బైపాస్ ద్వారా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకు చేరుకుని కొంతసేపు అక్కడ మాట్లాడుకొని ఉంటారని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, ముగ్గురు చెరువులో పడి చనిపోవడం మిస్టరీగా మారిపోయింది. ఎవరైనా ఒకరు దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు కూడా దూకారా, లేదా ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అనే అనుమానంతో విచారణ జరుపుతున్న పోలీసులు ఈ కేసులో ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ముగ్గురి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించాలని
పోలీసులు నిర్ణయించారు. లాకర్లను తెరిచి దస్త్రాలను పరిశీలించేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం లేఖ కూడా రాశారు పోలీసులు. ఈ కేసు ఓ కొలిక్కి రావాలి అంటే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ముగ్గురి సెల్ ఫోన్లలోని డేటాను కూడా ఇప్పుడు బయటికి తీయాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.